చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ ఏకంగా 400 డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రతీకారంగా ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. పరస్పర దాడిలో ప్రాణ నష్టం సంభవించింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు ప్రతిదాడులు తారాస్థాయికి చేరాయి. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ దళాలు రాత్రి నుంచి సోమవారం వరకు ఏకంగా 400కు పైగా డ్రోన్లతో భారీ దాడికి పాల్పడ్డాయి. ఈ డ్రోన్లలో చాలా వరకు కూల్చివేశామని, 85 డ్రోన్లను మాస్కో సమీపంలో అడ్డుకున్నట్లు నగర మేయర్ తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో నివాస భవనాలు దెబ్బతిన్నాయని, సుమారు 10 మందికి గాయాలయ్యాయని రష్యా అధికారులు వెల్లడించారు. మాస్కోకు 30 కిలోమీటర్ల దూరంలోని ఓ చమురు డిపోలో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. నల్ల సముద్రంలో 6 రష్యా నౌకలను కూడా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు రష్యా తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. క్రూయిజ్ క్షిపణుల కంటే వేగంగా ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడం ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు కష్టంగా మారింది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో 6 ప్రాణాలు కోల్పోయారు. పావ్లోగ్రాడ్ నగరంలో చిన్నారి సహా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ పోర్ట్ సిటీ ఒడెస్సాలోని ఇంధన నిల్వలు ధ్వంసమయ్యాయి. ప్రాణాంతక దాడులను ఎదుర్కొనేందుకు అత్యాధునిక ఇంటర్సెప్టర్ల కోసం పాశ్చాత్య దేశాల వైపు ఉక్రెయిన్ చూస్తోంది. యుద్ధక్షేత్రంలో ఇలాంటి భీకర పరిస్థితులుంటే సొంత దేశంలో జెలెన్స్కీకి భారీ నిరసనల సెగ తగులుతోంది. ఇటీవల ఆయన చేపట్టిన మంత్రివర్గ ప్రక్షాళన ఉక్రెయిన్లో రాజకీయ సంక్షోభానికి దారితీస్తుంది. 35 ఏళ్ల యువ రక్షణ మంత్రి మైఖైలో ఫెడరోవ్ను పదవి నుంచి తప్పించి 60 ఏళ్ల పాతతరం సైనికాధికారి జనరల్ ఒలెగ్జాండర్ సిర్స్కీకి సైనిక పగ్గాలు అప్పగించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఫెడరోవ్కు మద్దతుగా వీధుల్లో భారీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ సంక్షోభాన్ని చల్లార్చేందుకు జెలెన్స్కీ కీలక చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గ మార్పులు రష్యాపై పోరాటాన్ని ఏమాత్రం బలహీనపరచవని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.